హాయ్ ఫ్రెండ్స్, నేను మా చెల్లి భీమవరంలో సోమేశ్వరం గుడికి అయితే టెంపుల్కి అయితే వచ్చామండి. ఇదిగోండి, ఇది అయితే ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి మనం ఇలా అయితే వెళ్ళాలండి. అయితే కనిపించే గుడి అయితే రావులవారి గుడి, సీతారాముల గుడి అండి. ఇక్కడ నుంచి మనం ఎదరికి వచ్చేస్తే మనకి బయట ఈ దుకాణం అయితే ఉంటుందండి. మనకి కొబ్బరికాయలు కానీ, అగరత్తులు, అరతకొప్పరం మళ్ళీ మనకి దీపాలు కానీ ఒత్తేసేసి వాళ్ళే ఇస్తారు. అవునే దీపాలు కట్ట మనం వెలిగించుకోవడం ఉంటే కనుక మనం అక్కడ తీసేసుకోవచ్చు. మనకి నూనెలు అవి కూడా అన్నీ అక్కడే అమ్ముతారండి ఈ కాలంలో. ఇంకా అక్కడ నుంచి మనం నాన్కి ఎంట్రన్స్ రాగానే మనకైతే ఇదిగో నవగ్రహాల కాడికైతే ఫస్ట్ వస్తామండి. నవగ్రహాల చుట్టూరు మనం ముందుగా 9 ప్రదక్షిణలు అయితే చేసి నవగ్రహాలు దర్శనం చేసుకున్నాక తర్వాతే మనమైతే మిగతా గుళ్ళకైతే వెళ్తామండి. అయితే నేనైతే ప్రదక్షిణలు అయితే చేసేసానండి. నవగ్రహాల చుట్టూరు 9 ప్రదక్షిణలు చేసేసాను. ఇంకా మా సిస్టర్కి అయితే ఇంకా అవ్వలేదు. తనైతే ఇంకా తిరుగుతుంది నవగ్రహాల చుట్టూ. తన గురించి నేనైతే వెయిట్ చేస్తున్నానండి. ఇదిగో ఆమె అయితే ఇంకా తిరుగుతూనే ఉంది. అదిగో చూడండి, వస్తుంది తనైతే. నాకైతే తొందరగా తిరిగేసి నాకు అయిపోయింది. నేను తెచ్చుకున్న పూజ సామాగ్రి అన్నీ పక్కన పెట్టుకుని చక్కగా కొబ్బరికాయ పెట్టుకుని నవగ్రహాల చుట్టూరు నవగ్రహాలని ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధ, శుక్ర, శని, రాహు, కేతువే నమః అని చక్కగా చదువుకుంటున్నాను. ప్రదక్షిణ అయితే చేసేసాను. అయిపోయింది. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చుకున్నాక అక్కడ వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని అయితే వచ్చేసామండి. ఇదైతే మండపం. ఇక్కడైతే ఎవరైనా నా మామూలుగా ఎవరైనా కనుక ఇవ్వాలంటే కనుక అక్కడ ఇచ్చేస్తారండి. ఇస్తారన్నమాట. అక్కడి నుంచి సరే మనైతే దర్శనం అయిపోయింది కదండి. అక్కడి నుంచి మనం శివుడి దర్శనం అయితే వచ్చేసామండి. కనిపించేది అయితే సూర్యనారాయణమూర్తి గుడి అండి. ఇక్కడ నుంచి మనైతే లోనకి ఇంకా శివాలయానికి లోనకి ఎంట్రన్స్ ఇదిగోండి. అయితే లోనకి మనకి కెమెరా అయితే ఫోన్ అయితే లోనకి వెళ్ళలేదండి. కాబట్టి మనం ఇక్కడ బయటేనండి. అయితే నంది కొమ్ముల మయ నుంచి మనం శివుని అయితే చూసామంటే మనం అనుకున్నది జరుగుతుంది అనేసి ఒక నమ్మకం అండి. చక్కగా అయితే మేము దర్శనం చేసుకున్నాం. లోనికి వెళ్ళాం, శివుని దర్శనం చేసుకున్నాం. అలాగైతే పార్వతీమాతను కూడా దర్శనం చేసుకుని ఇంకా బయటకు అయితే మా సిస్టర్ అయితే వచ్చేసామండి. అంటే గుడి చుట్టూరు మనకి లోన ఇంకా మిగతా గుళ్ళు అయితే ఉంటాయండి. మనం ఆ గుళ్ళని కూడా చక్కగా దర్శనం చేసుకుందాం వచ్చేయండి. ఇదిగోండి, ఇలా అలా మనం బయట నుంచి ఇలా వచ్చేస్తే ఇలా రాగానే ఇక్కడైతే గుడి ఉంటుంది. అయితే ఇది కుమారస్వామి గుడి అండి. ఇక్కడ మనం కుమారస్వామిని దర్శించుకోవాలి చక్కగానండి. అదిగోండి కుమారస్వామిని. అయితే ఇక్కడ చూడండి, అందరూ పాలు కానీ నీళ్ళు కానీ ఇంకా ఏమన్నా అభిషేకాలు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ శివుడు కానీ నందికి కానీ అలాగే సర్పాలు అవి ఉంటాయండి. చక్కగా అందరూ వేస్తారు. అలాగే నేను మా సిస్టర్ కూడా మేము అభిషేకం అయితే చేసుకున్నామండి. మా చేతులతో మేమే చేసుకోవాలండి. ముందు పాలు పోసిన తర్వాత మనకు నీళ్ళు పోసుకు అభిషేకం చేసుకుంటారు. అలాగే మేము కూడా చక్కగా అభిషేకం అయితే చేసేసుకున్నాం. అక్కడి నుంచి నేను చేశాను, తర్వాత మా చెల్లి అయితే చేశారండి. అక్కడి నుంచి ఇంకా మిగతా గుళ్ళు ఉన్నాయి కదండి, జాంతసం గుడి, ఆంజనేయ స్వామి గుడి, ఇంకా అన్ని దర్శనం చేసుకుంటున్నాం లైన్గా. ఇదిగోండి దర్శనం అయితే చేసుకున్నాం. అదిగోండి కాసేపు అయితే అక్కడ కూర్చున్నాం. కూర్చుని మళ్ళీ పైన మనకి కాశీ అన్నపూర్ణమాత గుడి అయితే ఉందండి. మళ్ళీ పైకి వెళ్ళాలి, మెట్లు అంటే పైకి ఎక్కాలి. ఇదిగోండి కింద అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇందా చూపించాను కదండి మనకి సూర్యనారాయణమూర్తి గుడి అని. అక్కడి నుంచి ఇంకా పైకి మండపానికి అయితే వచ్చేసామండి. ఎందుకంటే లోనకు కూడా ఇంకా కెమెరా లేదు కాబట్టి మనకి బయట నుంచే చక్కగా దర్శనం చేసేసుకున్నామండి. పైన కాశీ అన్నపూర్ణమాతను కూడా దర్శనం చేసుకున్నాం. ఇంక పైనదంతా మండపం మాట అండి. పైన గుడి కట్టను ఇది మొత్తం అంతాను. పైన కింద శివుడు ఉంటే పైన కాశీ అన్నపూర్ణమాత ఉంటారన్నమాట అండి. చూడండి ఇదంతా పైన మాట. దర్శనం చక్కగా చాలా బాగా జరిగిందండి. మీకు కనుక నచ్చితే కనుక ఈ వీడియో కనుక ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.